వాస్తు జీవనం ప్రేక్షకులకందరికీ నమస్కారం. ఈరోజు మనము ఎంచుకున్నటువంటి సబ్జెక్టు డూప్లెక్స్ హౌసులకు ఇంట్లో మెట్లు ఏ విధంగా వేయాలి, లేదా ఒక ఇంటి బయట కూడా మెట్లు ఏ విధంగా వేస్తే బాగుంటుంది అని చాలామంది అనుమానాలు వ్యక్తం చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు మనము డూప్లెక్స్ హౌస్కు ఇంట్లో మెట్లు ఏ విధంగా వేస్తే బాగుంటుంది, ఏ దిక్కున మనం వేస్తే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరగనీకి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది, ఏ దిక్కున వేయకూడదు అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు చూడండి, ముఖ్యంగా మీకు అందులో ఒక విషయం తెలియజేస్తున్నాను. ఒక వ్యక్తికి దిశ ఎంత ముఖ్యమో దశ కూడా అంతే ముఖ్యం. ఎందుకు నేను ఈ విషయం చెబుతున్నానంటే, నేను ఒక వాస్తులోనే కాదు, ఆస్ట్రాలజీలో కూడా నేను చాలా పరిశోధనలు చేయడం జరిగింది. కాబట్టి ఒక వ్యక్తి మీద నవగ్రహాల ప్రభావము ఎంతైనా తీవ్రంగా ఉంటుంది. ఏ వ్యక్తి మీద కూడా అన్ని గ్రహాల ప్రభావము కూడా ఎప్పుడూ ఉండదు. నేను ఈ విషయం మీద చాలా క్లారిటీతో ఉన్నాను. ఎందుకంటే ఒక వ్యక్తి మీద ఏ ఒక్క గ్రహం ప్రభావం మాత్రమే ఉంటుంది. ఖచ్చితంగా ఒక్క గ్రహం ప్రభావం మాత్రమే ఉంటుందని నేను ఎందుకు చెప్తున్నానంటే, 9 గ్రహాలు ఎప్పుడూ ఒక వ్యక్తి మీద పగబట్టినట్టు ఎప్పటికీ ఉండవు. అన్ని గ్రహాలు కూడా మంచే చేయనీకి ప్రయత్నం చేస్తాయి. కాకపోతే మనం పుట్టినటువంటి సమయంలో ఏ ఒక్క గ్రహమే లోపము ఏర్పడినప్పుడు చెడు ప్రభావము వ్యక్తం చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ ఒక్క గ్రహానికి సంబంధించినటువంటి ఒక మంచి జాతిరత్నం కనుక మనం ధరించినట్లయితే ఆ వ్యక్తి మీద ఆ గ్రహం యొక్క పాజిటివ్ శక్తి పెంచనీకి సానుకూలత ఏర్పడుతుంది. ఎందుకంటే ఈ విషయం నేను బల్లబుద్ధి చెప్తున్నాను. ఎందుకంటే దశ బాగున్నప్పుడు మనం దిశను మార్చుకోవాలన్న ఆలోచన కలుగుతుంది. ఖచ్చితంగా దశ ఎంత ముఖ్యమో దిశ కూడా అంతే ముఖ్యము. దిశ ఎంత ముఖ్యమో దశ కూడా అంతే ముఖ్యం. ఏ ఒక్క దానిని మనం తగ్గించి చూడవలసిన అవసరం లేదు. జాతిరత్నాలు అనేటువంటివి 9 గ్రహాలు, 9 జాతిరత్నాలు. ఖచ్చితంగా ఏ ఒక్క వ్యక్తికైనా కూడా ఒక జాతిరత్నం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆయన శరీరం మీద కానీ ఆమె శరీరం మీద కానీ ఒక మంచి జాతిరత్నము, తన పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము ఒక మంచి జాతిరత్నం ధరించినట్లయితే వారు ఏవైనా సరే దిశ బాగున్నప్పుడు కూడా చెడు ఫలితాలు ఎదురవుతున్నాయంటే ఖచ్చితంగా ఆ ఒక్క గ్రహం ఏదని మనము ఎంచుకొని ఆ గ్రహానికి సంబంధించిన జాతిరత్నము ఖచ్చితంగా ధరించాలి. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఒక మంచి జాతిరత్నం ధరించినట్లయితే అది ఆ ఒక్క వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని కనుక మనం చేసినట్లయితే ఖచ్చితంగా పాజిటివ్ ఎనర్జీ ఆ వ్యక్తిలో పెరుగుతుంది. ఆయన అనుకున్న పనులు కానీ ఆమె అనుకున్న పనులు కానీ జరగనీకి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. పాజిటివ్ శక్తి పెరగనీకి ఆస్కారము ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఒక డూప్లెక్స్ హౌస్కు తాపలు మెట్లు ఏ విధంగా వేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాము. ఒక హౌస్ ఈ విధంగా ఉన్నట్లయితే మనము గ్రౌండ్ ఫ్లోర్లో ఇల్లు ఏ విధంగా వేసుకోవాలని ఒక ఐడియా అందరికీ ఉంటుంది. ఒకవేళ లేని వారు నా ముందు వీడియోలను ఒకసారి గమనించండి. ఇప్పుడు ఈ ఇంటిని మనము 3 భాగాలుగా చేసుకున్నాం. 1, 2, 3. ఈ 3 భాగాలలో చూడండి, ఏ ఇంటికైనా కూడా ఇది నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్, ఈ 4 దిక్కులలో ఏ దిక్కుకైనా వారి ప్రధాన ద్వారం ఉండని ఇప్పుడు నేను చెప్పే ఈ పద్ధతులు అనుసరించి వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు చూడండి, ఏ ఇంటికైనా ముఖ్యంగా వేయకూడని స్థానాలు నేను చెబుతున్నాను. ఉదాహరణగా ఈ పూర్తి వాలు కనుక 30 అడుగులు ఉందనుకుందాం. నేను ఉదాహరణగా చెప్తున్నాను. ఈ వాలు 30 అడుగులు ఇటు కానీ 4 దిక్కులు 30 అడుగులు ఉందని ఉదాహరణగా అనుకుందాము. దీనిని మనము 3 సమభాగాలు చేసుకున్నట్లయితే 1, 2, 3 అంటే 10 అడుగులు 10 అడుగులు 10 అడుగులు 30 అడుగులు అవుతుంది. ఈ 30 అడుగులలో ఈ 10 అడుగులు ఈశాన్యం అవుతుంది. కాబట్టి ఇది ఈ భాగము నైరుతి అవుతుంది. ఇది అదేవిధంగా ఈ కింద సౌత్ మనము 10 అడుగులు 10 అడుగులు 15 అడుగులు ఈ విధంగా మనము సమభాగాలు చేసుకున్నట్లయితే ఈ భాగము
ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు గమనించండి, ఇంట్లో కానీ బయట కానీ ఈ విధంగా ఈశాన్యములో ఎట్టి పరిస్థితుల్లో ఈ విధంగా ఈశాన్యంలో ఎట్టి పరిస్థితుల్లో మీరు మెట్లు వేయనీకి అనుకూలంగా ఉండదు. వేసిన ఇళ్లలో కూడా చెడు ఫలితాలే ఎదురవుతాయి తప్ప మంచి ఫలితాలు ఎట్టి పరిస్థితుల్లో రావు. చాలామంది నేను చూస్తూ ఉన్నాను, ఈశాన్యంలో మెట్లు వేయండి, నైరుతిలో మెట్లు వేయండి, ఎట్లా బుద్ధి పుడితే అట్లా చెప్తూ ఉన్నారు. ఇది వాస్తుశాస్త్ర ప్రకారము అనుకూలించే విషయం కాదు. ఇలా తెలిసి తెలియక వారు చెప్పిన మాటలు విని ఈ విధంగా కనుక మీరు వేసుకున్నట్లయితే బయటి పక్క కానీ ఇలా పూర్తి నెట్టు నైరుతిలో కానీ మెట్లు కనుక వేసుకున్నట్లయితే పూర్తి నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. ఆ ఇంట్లో పూర్తి చెడు ఫలితాలు ఎదురవుతాయి. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా నెట్టు నైరుతిలో ఎట్టి పరిస్థితుల్లో ఈశాన్యంలో మెట్లు ఇవ్వకండి. ఎవరి మాటలు నమ్మకండి. మీరు నమ్మితే కనుక చాలా చెడు ఫలితాలను ఆ ఇంట్లో ఎదుర్కొంటారు. దుష్ప్రభావాలను ఎదుర్కొనేదానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈశాన్యంలో కానీ నైరుతిలో కానీ మెట్లు మాత్రం వేయకండి. అదేవిధంగా చూడండి, ఇంటి లోపల ఇప్పుడు డూప్లెక్స్ హౌస్ అన్నప్పుడు ఈ విధంగా ఖచ్చితంగా ఈ భాగంలో ఈశాన్యంలో ఈ 10 అడుగులని మనం 3 భాగాలు చేసుకున్న తర్వాత ఈ ఈశాన్య భాగంలో ఎట్టి పరిస్థితుల్లో మెట్లు రాకుండా చూసుకోండి. అదేవిధంగా నెట్టు నైరుతిలో ఇలా దక్షిణ నైరుతి కానీ పడమర నైరుతి కానీ నెట్టు నైరుతిలో ఈ విధంగా మెట్లు రాకుండా చూసుకోండి. ఇది ప్రధాన అంశము. నైరుతిలో మెట్లు పడిన వారి ఇళ్లలో ప్రమాదాలే కాదు యాక్సిడెంట్లు జరుగుతున్నవి. ఆ ఇంటి యజమానులకు తీవ్రమైన అనారోగ్యాలే కాదు ఆ ఇంట్లో మరణాలు సంభవిస్తున్నాయి. నెట్టు నైరుతిని మాత్రము ఎట్టి పరిస్థితుల్లో మెట్లు ఇవ్వవద్దు. పూర్తి ఈశాన్యంలో మెట్లు ఇస్తే ఏం జరుగుతుంది? ఆ ఇంట్లో పెళ్లి కాని పిల్లలు ఉంటే పెళ్ళిళ్ళు కావు, వాయిదాలు పడుతూ ఉంటాయి. అదేవిధంగా సంతానం లేని వారి ఇళ్లలో ఉంటే సంతానం కారకుడు గురువు కాబట్టి ఈశ్వరుడు కాబట్టి సంతానం ఈశాన్యం అంటే గురువు ప్లేసు, ఈశ్వరుడి స్థానము. సంతానానికి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటే ఖచ్చితంగా ఈశాన్య లోపం ఆ ఇంట్లో ఉండి తీరుతుంది. అదేవిధంగా చూడండి, పిల్లల ఎడ్యుకేషన్ పరంగా కానీ లేదా ఉద్యోగ పరంగా కానీ ఇబ్బందులు ఒక ఇంట్లో ఎదుర్కొంటున్నారంటే ఈశాన్య లోపం ఖచ్చితంగా ఉంటుంది. నేను గంట కొట్టి మరీ చెప్పగలుగుతాను ఈ విషయము. ఈశాన్య లోపం తీవ్రమైన నష్టాలు కుటుంబంలో ఎదురవుతాయి. ఎట్టి పరిస్థితుల్లో ఈశాన్య లోపం లేకుండా చేసుకోవాలని నేను కోరుతున్నాను. ఇప్పుడు చూడండి, మెట్లు ఏ విధంగా ఇస్తే బాగుంటుంది? మనం ఇవ్వవలసిన ప్రదేశాలు ఇలా ఖచ్చితంగా మధ్యస్థానము, దక్షిణ మధ్యస్థానము. ఎప్పటికైనా కానీ దక్షిణ మధ్యస్థానం కరెక్టు. ఈ విధంగా దక్షిణ మధ్యస్థానంలో మనము మెట్లు ఏర్పాటు చేసుకున్నట్లయితే ఆ ఇంట్లో అంటే ఇప్పుడు నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏ దానికి ఇవ్వాలంటే ఇలా దక్షిణ మధ్యస్థానము కానీ అంటే ఏ విధంగా చెప్తున్నానంటే ఖచ్చితంగా ఇలా ఉత్తరం నుంచి అంటే మన ల్యాండింగ్ ఎప్పటికైనా కూడా ఉత్తరం వైపు ఉండాల. ఉత్తరం నుంచి ఈ విధంగా దక్షిణానికి ఎక్కే విధంగా మనం మెట్లు ఏర్పాటు చేసుకున్నట్లయితే ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. కాబట్టి ఇలా దక్షిణ మధ్యస్థానం కానీ లేదా ఇంకొక ఆప్షను ఈ విధంగా పడమర మధ్యస్థానం కానీ ఈ విధంగా పడమర మధ్యస్థానం కానీ మనము మెట్లు ఏర్పాటు చేసుకున్నట్లయితే ఎప్పటికైనా కూడా ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. వాస్తు దోషాలకు తావు ఉండదు ఆ ఇంట్లో. ఎందుకు నేను చెబుతున్నానంటే దక్షిణ మధ్య అంటే చాలామంది చెప్తారు నైరుతిలో మెట్లు ఇవ్వచ్చు కదా సార్. నైరుతి అనేది ప్రమాద దిశ నాయన. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము నైరుతిలో ఎటువంటి మెట్లు కానీ ఎటువంటి గుంతలు కానీ గోతులు కానీ తీయడము నిషిద్ధము. వాస్తుశాస్త్ర ప్రకారము ఈ విధమైన తప్పు చేయకండి. ఎప్పటికైనా ఇలా దక్షిణ నైరుతిలో కానీ ఇలా పడమర నైరుతిలో కానీ పడమర నైరుతిలో మెట్లు ఇచ్చినప్పుడు ఉత్తరం ల్యాండింగ్ తూర్పు ల్యాండింగ్ ఉండే విధంగా చూసుకోండి. ఈ విధంగా కానీ ఇలా ఈ విధంగా కానీ అంటే ఇటు నుంచి ఇటువైపు వచ్చినా కూడా మంచిదే. మన ల్యాండింగ్ ఎప్పటికైనా కానీ
తగ్గు దిశ ఉత్తరం నుంచి పడమరకు ఎక్కే విధంగా ఉండాలి. అంతేకాని మనము క్లాక్ వైజ్ మెట్లు కానీ యాంటీ క్లాక్ వైజ్ మెట్లు కానీ ఈ విధంగా మీరు ఆలోచన చేయవలసిన అవసరమే లేదు. మనం మెట్లు ఎప్పటికైనా కూడా ఉత్తరం నుంచి దక్షిణం వైపు కానీ తూర్పు నుంచి పడమర వైపు కానీ ఎక్కే విధంగా ఉండాలి. ఖచ్చితంగా వాస్తు శాస్త్రంలో ఇది ప్రధానమైనటువంటి అంశము. ఆధునిక వాస్తును మనం అనుసరించి కనుక ఇల్లు వేసుకున్నట్లయితే 100కి 110% కూడా ఇల్లు పాజిటివ్ ఎనర్జీనే వెదజల్లుతుంది. నెగిటివ్ ఎనర్జీ ఎప్పటికీ ఉండదు, సరి అయిన దిశలో మనం మెట్లు ఇచ్చుకున్నట్లయితే. సరే సార్, మాకు ఇక్కడ దక్షిణ నైరుతి వేసుకోనికి అంటే ఈస్ట్ ఫేస్ వచ్చిన వారు ఈశాన్యంలో కనుక ద్వారం వస్తే దక్షిణ నైరుతిలో వేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఉత్తరం నార్త్ వైపు కనుక ప్రధాన ద్వారం ఇచ్చిన వారు ఇలా పడమర మధ్యస్థానంలో మెట్లు వేసుకుంటే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అదేవిధంగా మాకు ఇక్కడ అనుకూలం లేదు, ఇక్కడ అనుకూలం లేదు సార్, ఇంకో ప్రదేశం చెప్పండి అంటే మనకు ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాము ఈ 2 స్థానాలకు. సెకండ్ ప్రిఫరెన్స్ ఇలా చూడండి, ఉత్తర వాయువ్యంలో మనము ఈ విధంగా మెట్లు వేసుకోవచ్చు. ఉత్తర వాయువ్యంలో కనుక మెట్లు ఇచ్చినట్లయితే చూడండి, తూర్పు ల్యాండింగ్ ఉండే విధంగా చేసుకోండి. ఇలా తూర్పు ల్యాండింగ్ ఇటు సైడ్ అయినా తూర్పు ల్యాండింగ్ ఖచ్చితంగా ఉండాలా. మనము ఉత్తరం నుంచి దక్షిణం వైపు కానీ తూర్పు నుంచి పడమర వైపు కానీ ఎక్కే విధంగా ఉండాలని నేను చెప్పాను. కాబట్టి ఉత్తర వాయువ్యంలో మెట్లు వేసుకున్న వారు తూర్పు ల్యాండింగ్ ఉండే విధంగా వేసుకోండి, బాగుంటుంది. అదేవిధంగా చూడండి, తూర్పు ఆగ్నేయం నెక్స్ట్ మనం వేసుకోవాల్సిన ప్రదేశము తూర్పు ఆగ్నేయం. ఈ విధంగా మనము మెట్లు ఇచ్చినట్లయితే ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ 100కి 110% పెరిగేదానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే చూడండి, ఇలా మనము ఆగ్నేయం వైపు మెట్లు వేసినప్పుడు ఖచ్చితంగా ఉత్తరం వైపు ల్యాండింగ్ ఉండే విధంగా చూసుకోండి. ఉత్తరం నుంచి మనము దక్షిణానికి ఎక్కే విధంగా పెట్టుకున్నట్లయితే ఈ భాగం కానీ మీరు ల్యాండింగ్ ఏదైనా ఏర్పాటు చేసుకోండి. మనము తగ్గు వైపుకు దిగే విధంగానే ఎప్పటికైనా మెట్లు ఏర్పాటు చేసుకోవాలా. శుభస్థానం వైపు దిగే విధంగానే మనము మెట్లు ఏర్పాటు చేసుకోవాలా. ఎందుకంటే చూడండి, మీరు ఎక్కే విధానము ఉత్తరం నుంచి కనుక ఎక్కినట్లయితే మరి తర్వాత ఉత్తరం దిశకే మీరు వెళ్తారు. అంటే శుభస్థానం నుంచి మొదలైన మన నడక శుభస్థానం వైపు వరకు వెళ్ళే విధంగా ఉంటుంది. అదేవిధంగా తూర్పు వైపు కనుక మనం మెట్లు చేసుకున్నట్లయితే తూర్పు నుంచి వెళ్ళే నడక మళ్ళా కూడా తూర్పు వైపుకే వెళ్ళే విధంగా శుభస్థానం నుంచి శుభస్థానం వైపు వెళ్ళే విధంగానే మెట్లు ఏర్పాటు చేసుకోండి. ఫుల్ పాజిటివ్ ఎనర్జీ మెట్ల విషయంలో మీకు కలుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయంలో నేను గంట కొట్టి చెప్తున్నాను, నెట్టు నైరుతిలో వేసుకోకండి, ఈశాన్యంలో వేసుకోకండి. చెప్పేవారు కూడా ఇదే విధంగా చెప్తున్నారు, ఈశాన్యంలో వేసుకోండి లేదా నైరుతిలో వేసుకోండి, ఎక్కడైనా వేసుకోండి, ఈ మధ్య సూత్రాలను తప్పించి వేసుకోండి అంటారు. ఎక్కడ ఈ శాస్త్రాలు మన వారు ఆధునిక వాస్తును మనం అనుసరించాలి. ఈ మధ్యస్థానాలను మాత్రమే తగలకుండా వేసుకోండి, ఎక్కడైనా వేసుకోవచ్చు. ఇంకా ఎందుకు దిశలెందుకు, దిక్కులెందుకు? మనం ఈ విధంగా వేసుకున్నట్లయితే దిశలెందుకు, దిక్కులెందుకు? వృధాగా ఇచ్చినట్లు కాదా? ఇది మంచి పద్ధతి కాదా? మరి వారు తెలిసి చెప్తారో తెలియక చెప్తారో, లేదా మేమే కొత్తదనంగా చెప్తున్నాము, అందరి మాదిరి చెప్తే మాది వెరైటీ ఏముంటుందని చాలామంది భావించి ఇలా విరుద్ధంగా, వాస్తుకు విరుద్ధంగా ఏవైతే చెప్పారో అవే పాజిటివ్ ఎనర్జీ, ఆ విధంగా చెప్తేనే నలుగురు చూస్తారు, మేము చెప్పిందే ఒక వెరైటీగా ఉండాలా అనే విధంతో చెప్తున్నారు. అది చాలా తప్పు, దోషభూయిష్టం అవుతుంది. ఆ ఇల్లు ఇలా తెలిసి తెలియక వేసుకున్న వారి ఇల్లు ఏవైనా చెడు ఫలితాలు ఎదురైతే చెప్పిన వారికి ఖచ్చితంగా దోషాలు తగులుతాయి. పాపం తెలిసో తెలియకో వేసుకొని ఆ కుటుంబం నివసిస్తే ఆ ఇంట్లో అనర్థాలకు కారణమవుతారు. అలాంటి పరిస్థితులు ఎట్టి పరిస్థితుల్లో తెలిసి కానీ తెలియక కానీ తప్పు చేస్తే ఆ నెగిటివ్ ఫలితాలు ఎదుర్కొనేది ఆ కుటుంబమే. కాబట్టి వారి బాధలు వర్ణనాతీతంగా మారుతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మన వాళ్ళు పెద్దలు చాలామంది చెబుతూ ఉన్నారు, అది ఎట్టి పరిస్థితుల్లో మంచి పని కాదు. పాపం తెలిసి తెలియని వారు నమ్మి అలా వేసుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ లోపాలు ఎదురయ్యి ఆ కుటుంబాలు చాలా బాధపడడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మీకు నేను విపులంగా తెలియజేశానని నేను నమ్ముతున్నాను. కాబట్టి ఈ విధంగా మీరు మెట్ల నిర్మాణం కనుక చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఇల్లు ఉంటుంది. మీరు చాలా జాగ్రత్తగా
చూసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో ఉత్తర తూర్పు మధ్య స్థానంలో కూడా మనకు మెట్లు రావడము నిషిద్ధము. ఇలా నార్త్ ఉత్తర మధ్య స్థానంలో కూడా మెట్లు రావడము నిషిద్ధము. ఈ విషయాలు మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేసుకొని ఈ విధంగా మెట్ల నిర్మాణం డూప్లెక్స్ హౌస్లకు చేసుకుంటే బాగుంటుందని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ విషయంలో నేను ఎవరినైనా సరే నొప్పించి ఉంటే నన్ను క్షమించండి. ఎందుకంటే తెలిసి తెలియని వారికి నేను దీని గురించి పూర్తి చెప్పాలని మాత్రమే నేను తెలియజేస్తున్నాను. ఒకవేళ ఎవరినైనా బాధించి ఉంటే నన్ను క్షమించండి. నా పేరు స్వామి వెంకటేష్, వాస్తు జీవనం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. నా వీడియోలు మీకు ఖచ్చితంగా నచ్చుతాయని నేను భావిస్తున్నాను. మరిన్ని మంచి వీడియోలు మీకు అందించేందుకు నేను ప్రయత్నిస్తాను. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి. ఇంకా ఎవరికైనా కానీ ఈ ఛానల్ను షేర్ చేసి మీ బంధువులకు అందరికీ ఇలాంటి మంచి విషయాలు అందించేందుకు మాకు తోడ్పాటు చేయండి. నమస్కారం. Audio Jungle.